ఏపీలో లోటు పోటెత్తింది. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేశారు. కానీ ఏప్రిల్-సెప్టెంబర్ నాటికి ఇది 46,652 కోట్లకు చేరింది. అంటే 140% పెరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెవెన్యూ లోటును తగ్గిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. బడ్జెట్ అంచనాల్లో కూడా రెవెన్యూ లోటును చాలా తక్కువగా చూపిస్తుంది. కానీ అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ నాటికే రెవెన్యూ లోటు 46,652 కోట్లకు చేరింది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేకపోవడంతో లోటు ప్రమాదకర స్థాయికి చేరుతోంది. బడ్జెట్ అంచనాలతో పోలిస్తే రెవెన్యూ రాబడులు మరీ తగ్గిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు పెరుగుతున్న ట్రెండ్ ప్రతి నెల కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలలు అంటే ఏప్రిల్, మే నెలలో రాష్ట్ర రెవెన్యూ లోటు 17,686 కోట్లకు చేరినట్లు కాగ్ తన నెలవారీ నివేదికల ద్వారా వెల్లడించింది. ఆ సమయంలో రెవెన్యూ రాబడి 21,707 కోట్లు ఉండగా రెవెన్యూ ఖర్చులు 39,393 కోట్లకు చేరాయి. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రెవెన్యూ లోటును 33,185 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ కేవలం 2 నెలల్లోనే అది 53% చేరింది. 6 నెలలకు 140% చేరుకుంది. ఈ 6 నెలల్లో రెవెన్యూ రాబడి 74,234 కోట్లకు వచ్చింది. అదే సమయంలో ఏపీ రెవెన్యూ ఖర్చు 1,20,887 కోట్లకు చేరింది. బడ్జెట్లో అంచనా వేసిన ఆదాయంలో వచ్చింది 34% కాగా లోటు మాత్రం అంచనాలకు మించి 140% చేరింది. ఈ 6 నెలల్లో ద్రవ్య లోటు 78% చేరింది. బడ్జెట్లో ఏడాదికి గాను 79,926 కోట్లు అంచనా వేయగా సెప్టెంబర్ నాటికే అది 62,213 కోట్లకు చేరుకుంది. బడ్జెట్లో ఈ ఏడాది జీఎస్టీ వసూళ్లు 57,477 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 6 నెలల్లో 24,821 కోట్లు వచ్చాయి. అంటే 43%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,97,929 కోట్ల ఆదాయం అంచనా వేశారు. సెప్టెంబర్ నాటికి 1,37,319 కోట్లు వచ్చాయి. ఇందులో అప్పులు 63,052 కోట్లు ఉన్నట్లు కాగ్ నివేదికలు వెల్లడించింది. అదే సమయంలో 11,715 కోట్లు మూలధన వ్యయం చేసినట్లు పేర్కొంది. రెవెన్యూ ఖర్చులో జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, పింఛన్ల వాటానే అత్యధికం. వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి. సొంత ఆదాయ మార్గాలు పెంచుకుంటూ పథకాలకు అనర్హులను ఏరివేయడం, అవసరం లేని పథకాలకు కోతలు వేయడం ద్వారా రెవెన్యూ లోటు కాస్తైనా కట్టడి చేయవచ్చు. FRBM చట్టం ప్రకారం రెవెన్యూ లోటు 0 ఉండాలి. అందుకు అనుగుణంగా కేంద్రం గ్రాంట్లు మంజూరు చేస్తుంది. మూలధన వ్యయం కోసం గరిష్టంగా 3% వరకు అప్పులకు అనుమతిస్తుంది. రెవెన్యూ లోటు ఆ మేరకు ఉండొచ్చు. కానీ అన్ని హద్దులు దాటడం ఆందోళన కలిగిస్తోంది. అనవసర ఖర్చులతో లోటు పెరగడంతో పాటు అప్పుల భారం పెరుగుతోంది. అప్పులకు వడ్డీ చెల్లింపులతో రెవెన్యూ వ్యయం పెరుగుతోంది. ఇదో విషవలయం. ఇందులో కూరుకుపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవడం ఖాయం.